క్యాన్సర్ కి మందు కనిపెడతానని చెప్పి గవర్నమెంట్ నుంచి 3.5 కోట్లు తీసుకున్నారు. 8 సంవత్సరాల తర్వాత మందు లేదు, రీసెర్చ్ లేదు, లెక్క లేదు. మటాస్. అసలు ఏం జరిగిందంటే జబల్పూర్ లోని నానాజీ దేశ్ముఖ్ వెటనరీ సైన్స్ యూనివర్సిటీలో క్యాన్సర్ కి మందు కనిపెడతానని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్లారు. దానికి ఫండ్ గా 8 కోట్లు కావాలన్నారు. గవర్నమెంట్ చెప్పింది 8 కోట్లు కాదు 3.5 కోట్లు తీసుకోండి. సరే, 2011 నుంచి 2018 వరకు ఈ రీసెర్చ్ పేరు మీద 3.5 కోట్లు ఖర్చు చేశారు. కానీ అసలు షాక్ ఏంటంటే ఉపయోగించిన మిషన్ల ఖర్చు కేవలం 15 నుంచి 20 లక్షలు మాత్రమే. కానీ పేపర్ మీద చూపించింది 2.5 కోట్లు. పైగా గోమూత్రం మీద ఇన్వెస్ట్ చేశామని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూపించిన అంత మెటీరియల్ అసలు ఎక్కడ ఉంది? మిగిలిన 1.5 కోట్లు ఏమయ్యాయి? ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన వ్యవహారం ఏంటంటే ఆ డబ్బులతో కార్లు కొన్నారని, గోవా, ముంబై, బెంగళూరు ట్రిప్ వేశారని. అని పేపర్ లో మాత్రం మేము అక్కడికి రీసెర్చ్ కోసం వెళ్ళామని రాసుకున్నారు. భయ్యా, పబ్లిక్ మనీ అయితే గోవాలో కూడా రీసెర్చ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ క్యాన్సర్ కి ముందు ఎక్కడ, స్టడీ ఎక్కడ, రీసెర్చ్ రిపోర్ట్ ఎక్కడ? 8 సంవత్సరాల తర్వాత 3.5 కోట్లు ఖర్చు చేసిన తర్వాత రిజల్ట్ మందు లేదు, ఒక సైంటిఫిక్ స్టడీ లేదు, ₹1 లెక్క చెప్పిన అకౌంటబిలిటీ లేదు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు మొదట అడిగింది 8 కోట్లు. అది ఇచ్చుంటే సరే.